ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సామాన్య ప్రజలకు ఒక చుట్టంగా భూభారతిని తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భవిష్యత్తులో కాంట్రవర్సీ లేకుండా భూధార్ వ్యవస్థ తెస్తున్నామన్నారు. ఒకే ప్లాట్ఫామ్లో భూమి సరిహద్దు వివరాలు భూధార్లో ఉంటాయని తెలిపారు. నిషేధిత భూముల అంశంలోని వివాదాలు భూధార్ వ్యవస్థతో తొలగిపోతాయన్నారు. మరో 2 నెలల్లోనే కొత్త యాప్ రాబోతుందని, భూధార్ కార్డుతో భూమి సమస్యలకు సంపూర్ణ పరిష్కారం దొరుకుతుందని వెల్లడించారు. పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలో నూతనంగా నిర్మించనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సముదాయ భవన నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. మనిషికి ఆధార్ ఎలా ఉందో ఇందాక అంజిరెడ్డి గారు చెప్పినట్టు భవిష్యత్తులో కాంట్రవర్సీ డిస్ప్యూట్ ఏ ప్రాపర్టీకి లేకుండా ఉండే విధంగా మనిషికి ఆధార్ ఎలా ఉందో మ్యాప్ తో కూడిన భూధార్ వ్యవస్థను కూడా ప్రతి పాకెట్ కి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. అంతేకాదు ఈ భూభారతి కార్యక్రమం ద్వారా ఒకే ప్లాట్ఫారం మీద భూమి యొక్క వివరాలతో పాటు భూమి యొక్క సరిహద్దులతో పాటు అది ల్యాండ్ కన్వర్షన్ అయినా కూడా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసినా రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగినా ఒకే ప్లాట్ఫారం మీద ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు ఎంఆర్ఓ దగ్గర నిషేధితులు ఉంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఈనాడు కొన్ని జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ దగ్గర కొన్ని నిషేధితులు ఉంటే ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. వీటి కారణంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ అత్యధికంగా ఈ ప్రైమ్ ఏరియా అయిన హైదరాబాద్ మహానగరంలో వస్తున్నాయి. వీటన్నిటినీ కూడా నివారించడం కోసం ఒక కొత్త తరమైన కాన్సెప్ట్ తో అన్ని కాన్సెప్ట్లు సింగిల్ పేజీ మీదకి తీసుకొచ్చి ఇలా డబుల్ డాక్యుమెంట్, ట్రిపుల్ డాక్యుమెంట్, ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్లు జరగటము ఇతరత్ర జరగకుండా ఉండే విధంగా రాబోయే 1.5-2 నెలల లోపు ఈ కొత్త యాప్ రాబోతుంది. దీంతో భవిష్యత్తులో ల్యాండ్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయడమే కాకుండా ఏవైతే భూములు సర్వే చేసి ఈ భూధార కార్డు ఇచ్చిన తర్వాత ఈ భూధారు ఫైనల్ అయిన తర్వాత వీలైనంత వరకు గ్రామీణ ప్రాంతంలో గాని ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.